కొంతమంది స్వస్థత లేవనుకుంటారు. స్వస్థతలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా డిఫరెంట్ మరి రెఫరెన్సెస్లో చెప్పబడింది ఈ విషయము. అయితే స్వస్థత అనేది ఎవరు పడితే వాళ్ళు చేయలేరండి. దేవుని పాదముల దగ్గర గంటల తరబడి, రోజుల తరబడి మరి మోకాళ్ళుని ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన చేత అభిషేకించబడి ఆయన వెళ్ళి నేను చేస్తాను నీ తరపున వెళ్ళమ్మా అని చెప్పి మరి పంపించినటువంటి వారు మాత్రమే దేవుడు నా తరపున ఇవి చేస్తారు అనేటటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలుగుతారు. ఒక వ్యక్తి రోగం తగ్గించడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. అది చాలా ఆత్మీయమైనటువంటి దాంతో కూడినటువంటి విషయము. తర్వాత ఎవరు పడితే వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టలేరు. అభిషేకించబడినటువంటి వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలుగుతారు. మరి కొంతమందికి దేవుడు కొన్ని రకాల వరాలు ఇస్తారు. అందరికీ దెయ్యాలను వెళ్ళగొట్టే వరం ఇవ్వరు. అందరికీ వాక్యం చక్కగా విపులీకరించే వరం ఇవ్వరు. ఆయన ఎవరికి ఏ వరం ఇవ్వాలో, ఏ గిఫ్ట్ ఇవ్వాలో మరి ఆయనకు తెలుసు. ఎవరైతే సక్సెస్ఫుల్గా చేస్తారో అలాంటి వారికి మాత్రమే దేవుడు అలాంటి వరాలని ఇచ్చేవారుగా ఉంటారు.